ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరొక నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. ప్రొవర్బ్స్ 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కమిట్ దై వర్క్స్ unto the Lord, and thy thought shall be established. యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయమును, మరి యొక్క దినాన్ని, మరి యొక్క వారమును ప్రారంభించడానికి దేవుడు మనకి కృప చూపెట్టినారు. అందును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పిల్లరా, చాలా శ్రేష్టమైనటువంటి వాక్యమును మనం ధ్యానిస్తున్నాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అంటే మన యొక్క ప్రతి భారము, అది చిన్నదైనా పెద్దదైనా, దేవుని యొక్క చేతిలో, దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో ప్రారంభించినట్లయితే దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. అంటే కొన్నిసార్లు ఆ పనులు జరగవచ్చు, జరగకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు. అంటే దేవుడు తగిన సమయంలో మనకి ఏదైతే శ్రేష్టమైనదో అది ఇవ్వడానికి ఆయన ఇష్టపడతారు. కాబట్టి పిల్లరా, అది జరిగినా జరగకపోయినా మన జీవితం నిరీక్షణ యేసు ప్రభువారి మీద అనుకుంటే మన యొక్క భారము తేలిగ్గాను, నెమ్మదిగాను, సుఖముగా మన దినాలు గడుపుతామండి. ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఇలాంటి శ్రేష్టమైన దేవుని మనము ఆరాధిస్తున్నాం. కాబట్టి విశ్వాసంతో ప్రతి భారాన్ని ఆయన మీద వేద్దాం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. కాబట్టి ఇలాంటి దేవుని యొక్క పిలుపును మనం విన్నట్లయితే మన యొక్క వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబాలు పిల్లరా, భారము మోయక తేలిగ్గాను సుఖముగా మన దినాలు గడుపుతాం. అలాంటి కృప యేసు ప్రభువారు సమృద్ధిగా ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైనటువంటి జీవమగల మాటలు మీరు మాకు వినిపిస్తూ మమ్మల్ని తేలికపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. అవునాయన, మీ సన్నిధికి వచ్చినప్పుడెల్లా, మీ మాటలు వింటున్నప్పుడెల్లా మాకెంత నెమ్మది, ఎంత తృప్తి గల కారణము. దేవుని యొక్క మాటలు మమ్మల్ని బలపరుస్తాయి, జ్ఞానాన్నిస్తాయి. మీ యొక్క కార్యములు మా జీవితంలో నెరవేర్చబడతాయి. ఇంకా ఎన్నెన్నో ఆశీర్వాదాలు మేము పొందుకుంటాం ప్రభువా. కాబట్టి మా ప్రియులు మీరు దర్శించండి. ఏ భారం అయినప్పటికీ కూడా మీ మీద వేసి తేలిగ్గాను సుఖముగా ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు ఎక్కడికి భద్రపరిచి మీ వాక్య సత్యమును మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చమని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు ప్రభువా వ్యక్తిగత జీవితంలో ఇంకా మీ యొక్క వాక్యం మా జీవితంలో ఫలింపచేయడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి కుటుంబంలో మీ యొక్క శాంతి సమాధానము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.